టీటీడీ లడ్డు కల్తీ నేతి వ్యవహారంలో సిట్ అయితే దూకుడు పెంచింది. తీగలాగితే డొంక దేశం మొత్తం కూడా కదులుతుంది. ఏదో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కదలటం కాదు, తీగలాగితే డొంక దేశమంతా కూడా కదులుతుంది. దీనికి సంబంధించి నిన్న ఏకకాలంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. దీనిలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఫైనల్గా నిన్న ఈడీ చెప్పినటువంటి మాటల ప్రకారం ఏంటంటే, మొత్తంగా ఏదైతే ఈ కల్తీ నెయ్యి ద్వారా సంపాదించినటువంటి సొమ్ము ఉందో దీని ద్వారా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. కల్తీ నేతిని సరఫరా చేసినటువంటి సంస్థకు చెందినటువంటి యజమానులు కావచ్చు, సీఈఓలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళలో చాలామంది దీనిని వివిధ హవాలా మార్గంలో తరలించి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్క రెసిడెన్షియల్ ప్లాటు 7 కోట్లు 8 కోట్లు విలువ చేసే ప్లాట్లను కూడా వీళ్ళు కొన్నట్టుగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తంగా మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు సిట్ అధికారులు కూడా దీనికి సంబంధించి డెప్త్గా అయితే విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లెక్క ఏదైతే ఈ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో దీని వెనక చాలా పెద్ద కుట్రే జరిగింది అనేది ఇప్పుడు సిట్ అధికారులు చెబుతున్నటువంటి మాట. అంటే ఒక ప్రీప్లానుడుగా అసలు నెయ్యే కానీ ఒక పదార్థాన్ని తిరుమలకు సరఫరా చేసి నెయ్యి రూపంలో డబ్బులు కొట్టేసి 100 కోట్ల రూపాయలు, దాదాపుగా 300-400 కోట్ల రూపాయలకు పైగా హవాలా మార్గంలో తరలించి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఖరీదైన చోట్ల ప్లాట్ల రూపంలో కావచ్చు, స్థిరాస్తుల రూపంలో కావచ్చు, లేదా విల్లాల రూపంలో కావచ్చు కొనడమే కాకుండా కొన్ని మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టినట్టుగా కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. కల్తీ నెయ్యి సొత్తుతో రియల్ దందా, 45 కోట్ల స్థిరాస్తులు కొన్న ముఠ, నిందితులు వారి కుటుంబ సభ్యుల పేరిట విలువైన చరాస్తులు నిగ్గు తేల్చిన ఈడీ. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు. అక్రమ సొత్తుతో కూడబెట్టి స్థిరాస్తులు కొన్నటువంటి ఈ ముఠాకి సంబంధించిన వివరాలు బయటపెట్టారు. వైకాపా హయాంలో టీటీడీలో లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠ దీని ద్వారా కొల్లగొట్టిన సొత్తుతో భారీ ఎత్తున స్థిరాస్తులు కొన్నట్టుగా, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే నిగ్గు తేల్చింది. దాదాపుగా 45 కోట్ల రూపాయల విలువైనటువంటి వాణిజ్య నివాస స్థలాలు కొనుగోలు చేసినట్టు, భారీ భవనాలు నిర్మాణం చేసినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్మంగా డైరీ ఈ ముసుగులో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ ప్రతినిధులు ఇతర నిందితులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్లుగా నిర్ధారించింది. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా కూడబెట్టిన అక్రమార్జనను పలు వ్యాపార సంస్థల ద్వారా మళ్లించి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా మార్చినట్లు నిందితులంతా కలిసి మనీ లాండరింగ్కు పాల్పడినట్టుగా వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే విడుదల చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాలలో 15 చోట్ల ఒకేసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకకాలంలో అనూహ్య సోదాలు నిర్వహించారు. అహిల్యానగర్, బీకానేర్, డెహ్రాడూన్, ఢిల్లీ, దుండిగల్, గుంటూరు, ముంబై, రూర్కిల్లోని నిందితులైన డైరీ యజమానుల ప్రతినిధులు, హవాలా లావాదేవీల్లో పాల్గొన్న ఏజెంట్లు, నకిలీ రికార్డులు సృష్టించిన వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలు, ఆయా డైరీ ప్లాంట్లలో తనిఖీలు చేసిన ఈడీ బృందాలు ఈ స్థిరాస్తులకు సంబంధించినటువంటి కీలక పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠ ఆ సొమ్ముతో డెహ్రాడూన్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో 7.8 కోట్లతో 3 వాణిజ్య స్థలాలు కొన్నారు. అంటే యావరేజ్న ఒక్కొక్క వాణిజ్య స్థలాన్ని 2.5 కోట్లకు పైగా పెట్టి 3 వాణిజ్య స్థలాలు కొన్నారు. అలాగే బోలేబాబా డైరెక్టర్ అయినటువంటి పొమిల్ జైన్ తన సంస్థ హర్ష్ ట్రేడింగ్ కంపెనీ ఖాతా నుంచి 1.18 కోట్లను మళ్లించుకుని ఆ సొత్తుతో ఒక భారీ భవనం నిర్మించినట్టుగా తేల్చారు. అలాగే 1.36 కోట్లు 79.55 లక్షలతో మరొక 2 ఆస్తులు 3.41 కోట్లతో వెచ్చించి పలు చోట్ల స్థిరాస్తులు కొన్నట్టుగా ఎవరైతే ఈ బోలేబాబా సంస్థకు చెందినటువంటి డైరెక్టర్ ఉన్నాడో పొమిల్ జైన్
కొన్నట్టుగా ఈడీ అయితే గుర్తించింది. ఇవి కాక మరికొన్ని స్థిరాస్తులు కొన్నట్లుగా తేలడంతో ఆరా తీస్తుంది. పలు సంస్థల ఖాతాల నుంచి వేతనాల పేరిట కోట్ల రూపాయలు తీసుకుని వాటితో భారీగా ఆస్తులు కొన్నట్లుగా నిందితులు వారి అక్రమ సంపాదనను వేరే ఖాతాల్లోకి మళ్లించినట్టుగా బోగస్ కంపెనీల నెట్వర్క్ నకిలీ లావాదేవీలు ఇన్వాయిస్లు సృష్టించినట్టుగా ఈడీ అయితే గుర్తించింది. అంటే భవిష్యత్తులో దొరికినా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నకిలీ ఇన్వాయిస్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి జీతాల పేరుతో ఖాతాల నుంచి డబ్బులు మళ్లించారు. కానీ వాస్తవానికి ఎవరికి జీతాలు ఇవ్వాల. ఆ పేరుతో బయటికి తీసి ఇన్కమ్ ట్యాక్స్కి ఆ లెక్కలు చూపించి వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు అయితే కొన్నట్టుగా తెలిసింది. సో ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా ఒకసారి ఉంది, చూద్దాం. బోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైను, విపిన్ జైను, ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖర్ను, అలాగే వైష్ణవి డైరీ సీఈఓ అయినటువంటి విజయకాంత్, ఢిల్లీలోని హవాలా ఏజెంట్ అగర్వాలు, మనీ లాండరింగ్కు వీలుగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన మహేష్ కుమారు, అలాగే అజయ్ కుమార్ సుగంధ్తో పాటు రాజేష్, అలాగే సుచింద్ర, శాంతిరామ్, అలాగే లంకే నివాసులు, కార్యాలయంతో పాటు దుండిగల్లోని ఏఆర్, అహిల్యానగర్లోని మాల్మంగా, రూర్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రాంగణాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి 60 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు దీనికి సంబంధించినటువంటి పలు కీలక డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి 24 మధ్య ఈ బోలేబాబా 68 లక్షల కిలోలను నేతిని టీటీడీకి సరఫరా చేస్తే దాంతో 59 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తమ సంస్థతో పాటు వైష్ణవి, మాల్మంగా, ఏఆర్ సహా మరికొన్ని డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారంటే ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ కూడా బోలేబాబానే. బట్ బోలేబాబా ఏం చేసింది, మాల్మంగా పేరుతోనూ వైష్ణవి డైరీ పేరుతోనూ ఇంకొక డైరీ పేరుతోనూ టీటీడీకి సరఫరా చేసింది. కానీ అంతిమంగా లబ్ధి పొందింది మాత్రం బోలేబాబా డైరీనే. సో మొత్తం 235 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి, అంటే రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించి, టీటీడీ ఖజానాకు నష్టం కలిగించి 235 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధిని పొందినట్టుగా తేల్చారు. ఈ సొత్తుతోనే బోలేబాబా, దాని అనుబంధ సంస్థలైనటువంటి హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ, వైష్ణవి డైరీ, వాటికి సంబంధించిన కీలక వ్యక్తులు బ్యాంకుల ఖాతాల్లోకి మళ్లించుకుని హవాలాకు పాల్పడ్డారు. ఆ అక్రమార్జనతోనే ఆస్తులన్నీ కూడా కూడబెట్టినట్టుగా తేల్చారు. సో అక్రమ సొత్తుతో మొత్తంగా డెహ్రాడూన్లో 7.8 కోట్లతో 3 వాణిజ్య ప్లాంట్లు ఆల్రెడీ చెప్పాం. అలాగే హర్ష ట్రేడింగ్ 1.8 కోట్లు మళ్లించుకుని ఒక భవనం నిర్మించుకున్నారు. అలాగే 1.3 కోట్లు, 80 లక్షలు పెట్టి వేరే స్థిరాస్తులు కొన్నారు. సో ఇవన్నిటికీ సంబంధించినటువంటి పత్రాలను నిన్న ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కల్తీ నెయ్యి తయారు చేయడానికి అవసరమైనటువంటి రసాయనాలు సరఫరా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దాడులు అయితే చేశారు. కల్తీ నెయ్యికి అవసరమైనటువంటి రసాయనాలను బోలేబాబా డైరీ తన అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్, హర్ష ఫ్రెష్ డైరీ పేరిట కొనుగోలు చేసింది. ఢిల్లీ, పంజాబ్ బాగ్లో ఉన్న సుగంధ ఆయిల్ అండ్ కెమికల్ సంస్థ యజమాని అజయ్ కుమార్తో పాటు పామ్ కేర్ ఆయిల్, కొబ్బరి నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఏకంగా 6.51 లక్షల కిలోల రసాయనాలను బోలేబాబా డైరీకి సరఫరా చేశారు. ఈ క్రమంలో వారి మీద కూడా వాళ్ళకి చెందినటువంటి సంస్థల మీద, ఆఫీసుల మీద కూడా నిన్న ఈడీ అధికారులు అయితే రైడ్స్ చేసి కొన్ని కీలక పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ కల్తీ నేతి వ్యవహారంలో లబ్ధి పొందిన వారందరూ కూడా స్థిరాస్తుల్లో పెట్టుబడులు, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగాను, అలాగే హవాలా మార్గం ద్వారా ఈ డబ్బులన్నీ మళ్లించినట్టుగాను, మనీ లాండరింగ్ జరిగినట్టుగాను ఈడీ అధికారులు అయితే స్పష్టమైన ఆధారాలు బయటపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సిట్టు విచారణ కూడా పూర్తయింది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో దీని నిర్ణయం కూడా ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత దీని మూలాలన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈ సంస్థకు చెందినటువంటి అక్రమ లావాదేవీలన్నీ కూడా బయటపడ్డాయి. త్వరలోనే పొలిటికల్గా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈడీ బయటపెట్టే అవకాశం ఉందనేది సమాచారం.